4 ఆవు పేడ పిడకలు తెచ్చావనుకో మంచిది. నువ్వు ఆవు నెయ్యి తీసుకొచ్చి ఇచ్చావనుకో మంచిది. నువ్వు ఏమీ ఇవ్వలేదు, ప్రదక్షిణం చేసి నమస్కారం చేసావనుకో మంచిది. కానీ అందులోకి తీసుకొచ్చి సారా పోశారనుకోండి, ఎంత ధూర్త చేష్టితం అది. ఇక్కడ యజ్ఞపురుషుడు అగ్నిహోత్రమై వెలుగుతున్నాడు. వెలుగుతున్నప్పుడు ఇందులోంచి లోపలికి సారా పోశాడనుకోండి, వీడేదో ఒక రోజున శరీరం విడిచిపెడతాడుగా, ఎప్పటికీ చిరంజీవిగా ఉండిపోడుగా. విడిచిపెట్టిన తర్వాత జీవుడు వెళ్ళి పరమాత్మ ముందు నిలబడాలిగా. ఆయనని బోకరించలేవుగా, ఆయన ముందు అబద్ధాలు చెప్పలేవుగా. నేను నీలో ఉండి జీర్ణం చేసి నీకు శక్తినిచ్చి బ్రతికిస్తే నువ్వు ఏం పోశావు నాలో? యజ్ఞకుండంలో సీసికెళ్ళి మధ్యమాంసములను వేసినటువంటి తాటక మారీచులు మొదలైన వాడి కన్నా నువ్వు ఏ విధంగా భిన్నం అని పరమేశ్వరుడు అడిగితే ఏం జవాబు చెప్తాడు? నీకెందుకు మనుష్య శరీరం? అందులో ఏం వెయ్యాలో ఏం వెయ్యకూడదో నీకు తెలియదు, ఇంకెందుకు? నువ్వు యజ్ఞం చేయకపోతే పీడపోయేది. కానీ లోపల నేనున్నానని తెలిసి నువ్వు ఏం పోసావు? దేనికి ఇంకా నీకు అసలు మనుష్య శరీరం అన్ననాడు ఎటువంటి శరీరాన్ని పొందుతాడు? ఎంత పాపాన్ని మూటగట్టుకుంటాడు? పైగా అది ఒక జన్మతో పోయేది కాదు. పాతకము అంటే కొన్ని కోట్ల జన్మలు భయంకరమైన రీతిలో ఫలితాన్ని ఇస్తుంది. పంచ మహాపాతకములు అని ఉన్నాయి. అందులో ఒకటి ఏది అంటే మద్యాన్ని సేవించడం. అందుకే బ్రహ్మ హేమ రీచ సురాపో గురుతల్పహ, మద్యాపానం చేయడం పంచమహాపాతకాల్లో ఒక మహాపాతకం. ఇది అలవాటు ఉన్నదనుకోండి, వాడు అది లేనప్పుడు ఎంత మంచివాడైనా యువతల వాడు వాడిని స్నేహితుడని చెప్పకూడదు. ఆయన ఎవరండి అన్నారనుకోండి, నవ్వి ఊరుకోవాలంతే. ఆయన నా స్నేహితుడండి, నా మిత్రుడండి అని నువ్వు పవిత్రమైన స్థలములలో కాని పెద్దల దగ్గర కాని చెప్పడానికి అవకాశం ఉండదు. ఎందుకో తెలుసా? అలా కాని చెప్తే 5వ పాతకం చేసిన వాడు వీడవుతాడు, వాడిని మిత్రుడని పిలిచినందుకు. తత్సంసర్గీచ పంచమః బ్రహ్మ హేమ రీచ సురాపో గురుతల్పక, ఈ 4 పాతకాలు. ఈ 4 పాతకాలు చేసిన వాళ్ళల్లో ఏ ఒక్క పాతకం చేసిన వాడైనా నాకు స్నేహితుడిని చెప్తే వాడు పంచమహాపాతకాల్లో ఒక పాతకం చేసిన వాడు వీడు కూడా అయిపోతాడు. అది 5వది. అంటే ఎంత ప్రమాదకరమైన స్థాయికి వెళ్ళిపోతున్నావు మనిషివై పుట్టి. ఎందుకు దాని జోలు? అసలు లోకంలో సంతోషంగా సేవించడానికి పరమాత్మ ఎన్ని పదార్థాలు ఇవ్వలేదు? ఆఖరికి డబ్బులు లేకపోతే అది లోపలికి వెళ్ళి మంట పెట్టి కాల్చేస్తుందని తెలిసినా కూడా తాగి పడిపోవడమా? వైద్యశాలకి వెళ్ళి వైద్యులు సేవ చేస్తుంటే ఒక పక్క నుంచి నరంలోకి ఔషధం ఎక్కిస్తున్నా కూడా అది లేకపోతే చచ్చిపోతామని చొంగగా అర్చుకుని కొట్టుకోవడమా? ఎంత దారుణం అండి అసలు. నిజంగా మనిషి తనని తాను ఎంత ఈడ్చేసుకుంటున్నాడు కిందకి. ఇది నిర్మోహమాటంగా నిర్దాక్షిణ్యంగా ఖండించి పెద్దలు పిల్లలకి అలవాటు చేయకపోతే అదేదో పెద్ద గొప్ప విశేషం అన్నట్టుగా, నువ్వు అన్నం తిన్నావా, అన్నం తినకపోతే భోంచేయబోయ్ అనడం ఈ జాతి సంప్రదాయం. మంచినీళ్ళు తాగావా నాయనా, ఎప్పుడు తిన్నావో కాసిన పాలు తాగు అనడం ఈ జాతి సంప్రదాయం. ఇంటికొచ్చిన వాడికి ఇంత మధుర పదార్థం పెట్టి తాను తినడం ఈ జాతి సంప్రదాయం. ఏదైనా సంతోషం కలిగితే 10 మందిని పిలిచి అన్నం పెట్టడం, పలహారం పెట్టడం ఈ జాతి సంప్రదాయం. అటువంటి జాతి సంస్కృతిలో పుట్టి ఏదైనా సంతోషం కలిగితే గ్లాసు గ్లాసు గుద్దించుకుని శబ్దం చేసి తాగుతావా? అదే ఈ జాతి సంప్రదాయం. నిర్మోహమాటంగా విమర్శించి నిరుత్సాహపరచకపోతే రాబోయేటటువంటి కాలంలో యువత సర్వనాశనం అయిపోతారు. దానికి బాధ్యులు కాకుండా ఉండాలి అంటే ఈ విషయంలో మొహమాట పడవలసిన అవసరం లేకుండా తల్లిదండ్రులు, సమాజంలో పెద్దలు విదురుడి యొక్క మార్గంలో ప్రయాణం చేసి విదురుడు చెప్పిన విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పవలసి ఉంటుంది. లేనినాడు జాతి భ్రష్టమైపోతుంది. ఈ దేశానికి మూలస్తంభం యువత. అటువంటి యువత ఇటువంటి దురలవాట్ల పాలైపోతే పెద్దలైన మహాత్ములు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, అబ్దుల్ కలాం గారు ఇటువంటి వారు కన్న కలలు ఏమైపోతాయి? అందుకే నిర్మోహమాటంగా విదురుడు చెప్పిన మాట మనం చెప్పవలసి ఉంటుంది. అందుకే పానంబు వేట, పానంబు కూడా కామ సంబంధం, వేట క్రోధ సంబంధం. వేట అన్న మాటకు అర్థం ఏమిటంటే ఒకప్పుడు రాజులకు ధర్మబద్ధం. ఎందుకని అంటే
అరణ్యాలలో మృగాలు, క్రూర మృగములు ఎక్కువైపోతే అవి ఏం చేస్తాయంటే ఆహారం కోసమని పల్లె పట్టుల మీదకి, జనపదాల మీదకి వచ్చేసి వాళ్ళు పెంచుకునేటటువంటి సాధు జంతువులు ఉంటాయి, ఆవులు, గేదెలు, గుర్రాలు, గాడిదలు ఇలాంటివి, వాటిని ఆహారంగా తినేస్తాయి. లోపల క్రూర మృగాలు ఎక్కువైపోయాయి అనుకోండి, అరణ్యంలో ఉన్న జింకలు, లేళ్లు, దుప్పులు తినేసి ఊరి మీదకి వచ్చేసి ఊళ్ళో ఉన్నవి తినేయడం మొదలు పెడతాయి. అప్పుడు ఊళ్ళో ఉన్న ప్రజలు రాజును ఆశ్రయిస్తారు. ఆశ్రయించి, మహారాజా మీరు క్రూర మృగముల సంఖ్య తగ్గించమనేవారు. బట్టి జాతిని అంతరింపచేసేవారు కాదు ప్రభువులు. జాతిని అంతరింప చెయ్యకుండా క్రూర మృగముల యొక్క సంఖ్య తగ్గించడానికి కొన్నిటిని వేటాడి చంపేవారు. ఇప్పుడు ఆ కర్తవ్యం ఎవరూ తీసుకోక్కర్లా. ప్రభుత్వమునకు తెలుసు ఎన్నుండాలో ఎన్నుండకూడదో, అది ప్రభుత్వం యొక్క కర్తవ్యం. అసలు మనుష్యులెవరికీ వేట నియమం ఉండవలసిన అవసరం లేదు. ఈ వేట యందు తమక బుద్ధి ఉంటుంది. వేట హింసతో కూడుకున్న విషయం. అందుకే ఎంతో ధర్మశాస్త్రం చదివి ఇన్నిటితో ఆపవచ్చు, ఇక వేటాడకూడదు అంటే వదిలేస్తాడు తప్ప, లేకపోతే అది హింసా ప్రవృత్తికి దారి తీస్తుంది. పరీక్షిత్ అక్కడే దెబ్బతిన్నాడు, వేట తమకంలోనే దెబ్బతిన్నాడు. ఈ రోజులలో వేట అన్న మాటని అన్వయం చెయ్యాలి అంటే హింసాత్మకమైనటువంటి స్వభావమును పెంచుకుంటా, అవతల వారు బాధపడుతుంటే తాను సంతోషించగలగడం. అది మనిషిలో ప్రకోపం చెందిందనుకోండి, అది దారుణమైనటువంటి స్థాయికి వెళ్ళిపోతుంది. అది చిన్నతనం నుంచే తగ్గిపోవాలి. ఎందుచేత అంటే ఇంకొకడు బాధపడ్డం అది శారీరకముగానైనా బాధపడ్డం అవ్వచ్చు, మానసికంగానైనా బాధపడ్డం అవ్వచ్చు. శారీరకమైన బాధ గొప్పదా, మానసికమైన బాధ గొప్పదా అంటే నిజానికి శారీరకముగా పొందినటువంటి బాధ ఏది ఉంటుందో అది కాలమునందు పూడిపోతుంది. ఏదో కత్తి ఘాటు పడి నెత్తురు కారి దెబ్బ తగిలింది అనుకోండి, అది ఒక 10 రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత మానిపోయి మచ్చపడి ఊరుకుంటుంది. మనసుకి గాయం అయిందనుకోండి, ఆ గాయం ఆ మనిషి చనిపోయే వరకు అలాగే ఉండిపోతుంది. అందుకే మానసిక హింస మనిషిని మానసికంగా బాధ పెట్టడం, మనిషిని శారీరకంగా బాధ పెట్టడం, ఇది కొంతమందికి సంతోష కారణములై ఉంటాయి. మీరు చూడండి, ఇది ఎక్కడ తుంచేయవలసి ఉంటుందో తెలుసా? కొంతమంది అలా నిలబడతారు, ఆ చెట్టు ఆకు ఉంటుంది, ఆ కొమ్మ వంచి ఆకుని తుంపుతూ ఉంటాడు, తుంపి దాన్ని ఇలా చింపుతూ ఉంటాడు, చింపి ఆ ఆకు నవ్వులుతూ ఉంటాడు, ఉమ్ముతూ ఉంటాడు. ఎందుకది? నువ్వు ఒక్క ఆకుని సృజించగలవా? ఒక్క ఆకలా నిలబడేటట్టు చేయగలవా? ఒక్క ఆకులో పత్రహరితాన్ని నింపగలవా? ఎందుకు ఆ ఆకుని తుంపడం? కొంతమంది చూడండి, ఉదయం వేళ వ్యాయామం కోసమని నడకకని బయలుదేరతారు. ఆ నడిచినప్పుడు ఏదో అడ్డొచ్చిన కుక్కని కొట్టడానికి అన్నట్టుగా ఓ ఇనప ఊచు ఉంటుంది చేతిలో, అది వెనక అంకుశంలో ఇలా మొనుంటుంది. వాడు వేసిన చెట్టు కాదుగా, ఎదురింటి వాళ్ళు కష్టపడి వేసుకున్న చెట్టుగా, అది కొమ్మ పైన పూలు పూస్తుంది. చీకట్లో నడక వ్యాయామం అని పేరు. గోడ యువతల నుంచి దానికి కొక్కెం వేసి లాగుతాడు. అది ఎలా ఉంటుందో తెలుసా? జుట్టు పట్టుకు ఉంచినట్టు లాగుతాడు. చూడడానికి మనసు తలడిల్లిపోతుంది. అలా లాగేసి ఆ పువ్వు మొగ్గలతో సహా తుంపేసుకుంటాడు. ఓ ప్లాస్టిక్ కవర్. ఇదంతా ఏమిటంటే పూజ. ఇలా దొంగతనాలు చేస్తే అమ్మన్నాడు ఆ ఈశ్వరుడు పూజకి పువ్వులు? 4 అక్షతలు అయ్యాయా? ఎవరొద్దన్నారు నిన్ను? ఎవడు తెమ్మన్నాడు? ఇలా దొంగతనాలు చేసి ప్రతి ఇంటి గోడల దగ్గరికి వెళ్ళి ఇనప ఊచలతోటి, కర్రలతోటి ఎగబడి గోడలెక్కి కొమ్మలోంచి పువ్వులు దొంగతనం చేసి మొగ్గలు పీకేసి పట్టుకోపమన్నారా? ఇంటి యజమాని నిద్ర లేచిన తర్వాత కదలలేని నా తనాన్ని అడ్డుపెట్టి నీ సాటి మనిషి పువ్వు పోసిన విధానాన్ని చూడు అని ఆకులు రాలిపోయి మొగ్గలు పడిపోయి కొమ్మ వంగిపోయి కనపడితే ఆ యజమాని ఎంత ఏడుస్తాడు? ఆ కొమ్మ విరిగిపోతే ఎంత బాధపడతాడు? ఇంగిత జ్ఞానం ఉన్నవాడు పూజకి పూలు అలా దొంగతనాలు చేసి పట్టుకెడతారా? అంటే హింసా స్వభావం, అక్కర్లేని హింస. కొంతమంది చూడండి, నడుస్తూ రాయి తీసి విసురుతూ ఉంటారు, అది ఎవరికి తగిలితే. కొంతమంది నడుస్తూ రాళ్లు తంతూ ఉంటారు. ఎందుకు అసలు అలా తన్నడం? ఎందుకు రాళ్లు తంతూ వెళ్ళడం? ఆ రాయి తంతూ వెళ్ళినప్పుడు ఏదైనా ఒక అమాయకపు ప్రాణికి తగిలితే ఎందుకు అసలు తన్నడం? ఎందుకు? కాలితో తన్నడం అనేటటువంటిది చాలా భయంకరమైనటువంటి హింసా స్వభావం. అది ఆ అకృత్యానికి అర్థం లేదు. అంత మానసికంగా దిగజారిపోతే
కాలితో తన్నడం అన్న మాట వస్తుంది. అసలు కాలుతో రాయిని తన్నుకుంటూ వెళ్ళడం ఎందుకు? సర్వత్ర పరమేశ్వరుడు ఉన్నాడు. ఆ రాయిలో పరమేశ్వరుణ్ణి చూసి ఓ నమస్కారం చేయి, తప్పలేదు నడిచావు, అక్కడ వరకు బాగుంది. రాళ్ళు తనడం ఎందుకు? ఆకులు తుంపడం ఎందుకు? హింస పెట్టడం ఎందుకు? అవు చూడండి, లోకంలో రాక్షసత్వం అన్న మాటకి పరాకాష్ఠ ఏమిటి? సుందరకాండలో సీతమ్మ అంటుంది, ఇక్కడ నేను బ్రతుకుదామనుకున్నట్టు బ్రతకనివ్వడు, చచ్చిపోదామంటే విషము ఇవ్వడు, కత్తి ఇవ్వడు, అంటే చావనివ్వడు, బ్రతకనివ్వడు. తాను అనుభవించాలనుకున్నది అనుభవిస్తూ ఉంటాడు. అంటే అవతల వాళ్ళని గిల్లడం, అవతల వాళ్ళని కొట్టడం, అవతల వాళ్ళని రక్కడం, వాళ్ళు ఏడుస్తుంటే సంతోషపడ్డాం. ఈ పైశాచికత్వం కొంతమందికి ఎక్కడ ఉంటుందంటే, పసిపిల్లల దగ్గరికి వెళ్ళి నేను నిన్ను తీసుకెళ్ళిపోతున్నాను, మీ అమ్మా నాన్న నీ దగ్గర రారు, ఇంకా నేను తీసుకెళ్ళిపోతానులే నిన్ను. వాడు మొర్రోమని ఏడుస్తుంటాడు, వీడు ఫోటో చూపించినా ఏడుస్తాడు. వాడికి సంతోషం ఏమిటది అర్థం లేకుండా. పసిపిల్ల అంటే ఒక పువ్వులో ఉంటుంది. ఎంత మర్యాదతో ఎంత ప్రేమతో లాలించవలసిన పిల్ల మన బిడ్డ కాకపోవచ్చు, కానీ ఎదురు బిడ్డ అయినా కూడా పసిపిల్ల అంటే చటుక్కుని ఎత్తుకోవడానికి కూడా భయం వేస్తుంది. ఎందుకంటే పూల పొట్లంలా ఉంటారు వాళ్ళు. ఎంత ప్రేమతో చూడవలసిన వాళ్ళు, వాళ్ళ కళ్ళమ్మట నీళ్లు రాకుండా చూడాలి. అలాంటిది ఆ పిల్లల కళ్ళమ్మట నీళ్లు వచ్చేటట్టు ప్రవర్తించడం. భార్య చిన్న తప్పుకి 100 దండకాలు చదవడం, తన కింద ఉన్న వాళ్ళు బాధపడేటట్టుగా మాట్లాడడం, తనని పై వాళ్ళు ఎవరన్నా అంటే మాత్రం అలా అంటాడేమిటండి అనడం, తానన్నది మళ్ళీ తనని ఎవరు అనకూడదు. ఏమిటి ఆ స్వభావం? అసలు దానికి ఏమైనా అర్థం ఉందా? అంటే అది క్రోధజనితము. అవతల వాళ్ళు బాధపడుతుంటే, అది శారీరకము కావచ్చు, మానసికము కావచ్చు, బాధపడుతుంటే తాను ఆనందం పొందుతున్నాడు. అవతల వాడు బాధపడడానికి ఇక ప్రయత్నపూర్వకంగా వ్యూహరచన చేసి కార్యక్రమాలే రచన చెయ్యగలిగిన స్థాయికి దిగజారిపోయాడు అనుకోండి, వాడు ఎంత భ్రష్టుడో అర్థమైపోతుంది. అటువంటి కార్యక్రమాలకి రూపకల్పన చేసిన వాడు అవతల వాడిని బాధ పెట్టడం కాదు, తానెంత జారిపోయాడో, పాతాళం కన్నా కింద ఏదైనా లోకం ఉంటే అక్కడ వరకు జారిపోయిన వాడు వాడని గుర్తు.